వంటల్లో వాడుకోగా మిగిలిన నూనెను పారబోయాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. మిగిలిపోయిన నూనెను భద్రపరుచుకొని మళ్ళీ మళ్ళీ వంటల్లో వాడుతూ ఉంటారు. ఇక బయట హోటల్లో, టిఫిన్ సెంటర్లలో అయితే చెప్పాల్సిన పనే లేదు. పూరీలు, బజ్జీలు వేశాక మిగిలిపోయిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ఇలా చేయటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. నూనెను పదే పదే కాచి చల్లార్చడం, మళ్ళీ మళ్ళీ వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని చెబుతారు నిపుణులు. నూనె లేకుండా మన వంటలు పూర్తి కావు. అయితే వంటల్లో నూనెను వాడుకున్నాక ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. అయితే ఇలా మిగిలిపోయిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు మనలో చాలామంది. మరి ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడితే ఏం కాదా అంటే ఖచ్చితంగా ఉంటాయని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ నడిపించే వాళ్ళు నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. కాగి చల్లారిన నూనెను మళ్ళీ ఉపయోగిస్తుంటారు. ఇలా ఎక్కువసార్లు ఉపయోగించిన నూనెను వాడడం ద్వారా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి నూనెతో వండిన వంటకాలను తింటే గుండెకు హాని కలిగించే స్ట్రోక్, క్యాన్సర్, పార్కిన్సన్స్, కాలేయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఆల్డిహైడ్స్ అనే విషపదార్థం కారణంగా ఈ అనర్థాలు జరుగుతాయి. నూనెను తిరిగి వాడడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని కారణంగా బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ తినే సమయంలో రుచిగా ఉన్నా తిన్న తర్వాత గ్యాస్ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా ఇలా వాడిన నూనెను వాడడమే కారణం. ఎక్కువసార్లు ఉపయోగించిన నూనెను వాడడం ద్వారా వచ్చే ఫ్రీ రాడికల్స్ కారణంగా క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఒక్కసారి వాడి మిగిలిన నూనెను వృధా కూడా చేయలేం. మరి అలాంటప్పుడు ఆ నూనెను ఏం చేయాలి? సురక్షిత రీతిలో తిరిగి వాడుకునే వెసులుబాటు లేదా అంటే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చేయొచ్చు. అవేంటంటే వీలైనంత వరకు సరిపడా నూనెతోనే వేయించాలి. కొంచెం మొత్తంలో మిగిలితే వంటకు ఉపయోగించడం కంటే ఇంట్లో తుప్పు పట్టిన సామాన్లకు లూబ్రికెంట్గా వాడుకోవచ్చు. వంట చేసిన తర్వాత మిగిలిన నూనెను చల్లార్చిన తర్వాత గాలి చొరబడిన కంటైనర్లోకి తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే కొంత ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు. వాడిన నూనెను మరోసారి వాడే ముందు ఒకసారి నూనె స్థితి ఎలా ఉందో పరిశీలించుకోవాలి. నూనె రంగు ముదురు రంగులోకి మారినా, జిడ్డుగా కనిపిస్తున్నా అలాంటి నూనెను ఉపయోగించకపోవడమే మంచిది.